ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. ఒక పూరింటిలోనే నివసించేవాడు. అతనికి ఒక ఆవు కూడా ఉండేది. అతడు ప్రతిరోజు ఆ ఆవుని పొలానికి తీసుకొని వెళ్ళి మేపుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. అలా ఒక చిన్నపాటి జీవితాన్ని గడిపేవాడు రాము. ఎంత కష్టపడినా ఆ పేదరికం మాత్రం అతన్ని వదిలిపోలేదు. ఒకరోజు పక్క ఊరిలో పని మీద వెళ్ళి తిరిగి వస్తుండగా రాముకి ఊరి చివర మర్రి చెట్టున వింత శబ్దాలు వినిపించాయి. నిన్ను అపారమైన ధనవంతుణ్ణి చేయడానికి నేనే వచ్చాను. నీ పేదరికాన్ని శాశ్వతంగా మాయం చేస్తాను. ఏంటి? నువ్వు నా పేదరికాన్ని పోగొడతావా? నువ్వొక దెయ్యానివి కదా. అసలు నీ వల్ల నన్ను ధనవంతుణ్ణి చేయడం అవుతుందా? నీ దారిద్ర్యాన్ని తొలగించగలిగేది నేనే. ఈ ప్రపంచంలో నీకింకెవ్వరూ సహాయం చేయలేరు. ఆ షరతును నువ్వు ఒప్పుకుంటే నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాను. రాము ఏంటా షరతు అని అడుగుతాడు. నేను నీకిచ్చిన ఈ సంపదతో నువ్వెవరికీ కూడా సహాయం చేయకూడదు. ఒక్కరికైనా సహాయం చేస్తే దాని తర్వాత నువ్వు తీవ్రమైన మూల్యం చెల్లించక తప్పదు. నువ్వు పెట్టిన ఈ షరతును నేను అంగీకరిస్తున్నాను. ధనవంతుడినైన తర్వాత నేను ఎవ్వరికీ సహాయం చేయను. ఈ ఒప్పందానికి నేను పూర్తి సమ్మతి అలా తెలుపుతున్నాను. చెప్పి ఆ దెయ్యం మాయమైపోతుంది. రాము భయపడుతూనే ఆ షరతును ఒప్పుకుంటాడు. కానీ ఎక్కడో చిన్న ఆనందం రాముకి లోపల కలుగుతూ ఉంటుంది. మొత్తానికి అతను ఒక ధనవంతుడు అవుతున్నాడని చాలా సంతోషపడతాడు. ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా వివరించి తన భార్యతో చెప్తాడు. ఆ మరుసటి రోజు రాము నిద్ర లేవగానే బంగారు నాణేలతో నిండిన 2 సంచులు అక్కడ కనిపిస్తాయి. రాము తన భార్యను పిలిచి అది చూయిస్తాడు. ఇద్దరు చాలా సంతోషపడతారు. రాము ఆ నాణేలను మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్ముకొని ఎవరూ లేని సమయాన్ని చూసి గ్రామంలోకి చాలా జాగ్రత్తగా డబ్బు తీసుకొని వస్తాడు. ఆ తరువాత రాము చాలా ధనవంతుడవుతాడు. మీనా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మన కష్టాలన్నీ తొలగిపోయాయి. ఇకపై ఈ గ్రామంలో అందరికంటే మనమే ధనవంతులం. ఆ తర్వాత నుండి రాముకి పట్టిందల్లా బంగారం అయ్యింది. ఆ ధనంతో అతను అనేక ఆస్తులను సమకూర్చుకున్నాడు. పొలాలను, షాపులు, ఇల్లును కొనడం మొదలుపెట్టాడు. అలా వారి జీవితం చాలా సంతోషంగా సాగుతూ ఉంది. ఒకరోజు రాత్రి రాము మరియు మీనా కూర్చొని మాట్లాడుకుంటుండగా రాముకి తన ఇంటి బయట ఏవో వింత శబ్దాలు రావడం గమనించాడు. అటువైపుగా నడుచుకుంటూ వెళ్ళాడు రాము. తనతో పాటు ఒప్పందం చేసుకున్న ఆ దెయ్యం రాము ఇంటి చుట్టూ తిరగడాన్ని చూసి రాము చాలా భయపడిపోతాడు. ఆ తరువాతి రోజు గ్రామంలో ప్రజలందరూ కూడా ఒక్క రాత్రికే రాము ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడా అని చాలా ఆశ్చర్యపోతారు. ఒకరోజు రాము తన భార్య తన ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఒక ముసలావిడ రాము దగ్గరకు వచ్చి సహాయం చేయమని ప్రాధేయపడుతుంది. కానీ అన్నం లేదు, ఇక్కడ్నుంచి వెళ్ళిపో. నీకు భోజనం పెట్టేవాళ్ళు ఈ ఊర్లో చాలామంది ఉన్నారు. ముందు ఇక్కడ్నుంచి వెళ్ళిపో. చూడు బాబు, నీ మంచి కోసమే నా అనుభవంతో చెబుతున్నాను. నువ్వు దెయ్యంతో చేసిన ఒప్పందం నీకు చాలా పెద్ద నష్టాన్ని తెస్తుంది. జాగ్రత్త. బామ్మ మాటలకు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు రాము. బామ్మకి దెయ్యం గురించి ఎలా తెలిసిందా అని వెంట నడవడం మొదలు పెడతాడు. బామ్మ అక్కడ ఒక్కసారిగా మాయమైపోతుంది. రాముకి ఏం అర్థం కాదు. తిరిగి ఇంటికి వెళ్ళి నిద్రపోతూ ఉండగా ఆ రాత్రి ఒకటే వర్షం, గాలి, వింత వింత శబ్దాలు రాము చెవిన పడతాయి. రాము బయటికి వెళ్ళి ఇంటి బయట చూడగా ఒక చిన్న పాప వర్షంలో తడుస్తూ నిలబడ్డం చూస్తాడు రాము. రాము ఆమెని, ఎవరివమ్మా నువ్వు, ఈ వర్షంలో ఎందుకు తడుస్తున్నావు అని అడుగుతాడు. మాది పక్క ఊరు అంకుల్. నేను మా ఇంటి పని మీద ఈ ఊరికి వచ్చాను. కానీ ఇలా అకస్మాత్తుగా వర్షంలో చిక్కుకుపోయాను. నాకు కొంచెం సహాయం చేయండి. పాప సహాయం అడగగానే రాముకి దెయ్యంతో ఒప్పందం చేసుకున్నది గుర్తు లేకుండా ఆ పాపకి సహాయం చేయాలని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు రాము. కానీ అక్కడే అసలు కథ మొదలయ్యింది. హహహా, నువ్వు నా షరతును మర్చిపోయి ఒకరికి సహాయం చేశావు రాము. ఇక నిన్ను నా నుంచి ఎవరూ తప్పించలేరు. ఇక నుంచి నువ్వెప్పటికీ నా ఆధీనంలోనే ఉంటావు. ఆ దెయ్యం మాటలకు చాలా భయపడిపోతాడు. అప్పుడే తన భార్య రావడాన్ని చూసి ఆ దెయ్యం మాయమైపోతుంది. ఏంటండి, మన ఇంట్లో అసలు ఏం జరుగుతోంది? ఈ దెయ్యాలు మన ఇంట్లో తిరుగుతున్నాయేంటి? ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. రాము తన భార్యకు
ధైర్యం చెప్పి ఎలాగైనా ఈ సమస్యకు నేను పరిష్కారం తీసుకొస్తాను, నువ్వేం భయపడకు అని రాము తన గదిలోకి వెళ్తాడు. కానీ రాముకి తన గదిలో చాలా భయంకరమైన శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. భయంతో ఇంటిలో నుండి బయటికి వచ్చేస్తాడు రాము. అప్పుడే అతనికి ఆ ముసలావిడ గుర్తొస్తుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఆ ముసలావిడ ప్రత్యక్షమవుతుంది. ఏం చేయాలో అర్థం కాక ఆ ముసలావిడని పరిష్కారం అడుగుతాడు. వెంటనే ఆ బామ్మగారు ఊరి చివరి ఉన్న గుడికి వెళ్ళి పంతులు గారికి తన సమస్య చెప్పమని సలహా ఇస్తుంది. ఏమాత్రం ఆలోచించకుండా రాము ఊరి చివరున్న గుడికి వెళ్తాడు. అక్కడ గుడిలో పూజారి గారు పూజ చేస్తూ ఉండగా రాము వెళ్ళి పూజారి గారికి అతని సమస్య మొత్తం వివరించి చెప్తాడు. అది విన్న పూజారి గారు రాము నిజంగానే ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాడని గ్రహించి అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. రాముకి వెంటనే హోమానికి సిద్ధం చేయమని చెప్తాడు. పూజారి గారు ఒక శక్తికరమైన హోమం చేయగా రాము ఇంట్లో దాగి ఉన్న దెయ్యాలు ఆ దేవుని శక్తికి భయపడి వెంటనే రాముని వదిలి తిరిగి వెళ్ళిపోతాయి. రాము చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి తన భార్యతో చెప్తాడు. రాము తనకు కలిగిన ఆ ధనమంతా కూడా గ్రామంలోకి పంచిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. రాము ఆ రోజు నుండి తన దగ్గరున్న ధనమంతా కూడా ఆ గ్రామానికే ఖర్చు పెట్టాడు. మంచి స్కూళ్ళను, మంచి హాస్పిటల్స్ను కట్టించి గ్రామస్తుల ఆశీర్వాదంతో రాము జీవితాంతం చాలా సంతోషంగా జీవించాడు. మా కథ మీకు నచ్చితే ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలు చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.